హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. ముందుగా మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు లంచ్ స్పెషల్లో కొబ్బరి అన్నం విత్ మటన్ కీమా కర్రీ తయారు చేసుకుందాం రండి. ఈ వీడియోలో చాలా ఈజీగా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా కొబ్బరి అన్నం కోసం కొబ్బరి ముక్కలను వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్తో పాలను సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోండి. చూపించిన విధంగా జీడిపప్పు, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొబ్బరి అన్నంలో ఇప్పుడు స్పైసెస్ తక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే కొబ్బరి అన్నం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత హాఫ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత క్యారెట్ అండ్ టమాటో కూడా వేసి వేగనివ్వండి. ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. పచ్చివాసన రాకుండా వేగనివ్వాలండి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఇది నేను ఆల్రెడీ ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక గ్లాసు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇక్కడ మనం బ్రౌన్ రైస్తో చేస్తున్నామండి. అందుకే నేను బ్రౌన్ రైస్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇది సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ అండి. ఈ రైస్ తినడం వల్ల మనకు ఆకలి త్వరగా వేయదండి, టమ్మీ ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి పాలు మరిగిన తర్వాత రైస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరికి మగ్గనివ్వండి. ఈ టైంలో సాల్ట్ అనేది చూసుకోండి. మీకు సరిపడా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇది ఉడకడానికి. మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం బ్రౌన్ రైస్తోనే చేసాము, బట్ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తక్కువ కాదండి. కొత్తిమీర వేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. సింపుల్గానే చేస్తానండి. ఫస్ట్ ఒక కుక్కర్లో కీమా కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా కొంచెం ధనియాలు, జీలకర్ర, బాదం పప్పు, అల్లం వెల్లుల్లి, నువ్వులు, లవంగాలు, సన్ఫ్లవర్ సీడ్స్, యాలకులు, చెక్క, కొంచెం ఉల్లిపాయలు. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మిక్సీ నలగదని చెప్పి నేను కొంచెం ఆనియన్స్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి. తర్వాత ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం ఈ ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా వేగనివ్వండి. పచ్చివాసన రాకూడదండి. ప్రతి ఒక్కరి లైఫ్లో
అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ మనం డౌన్లో ఉన్నప్పుడు ఒకరు మాత్రం మన రిలేషన్ కాకపోయినా సపోర్ట్ ఇస్తారండి. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం మన అదృష్టం. నా లైఫ్లో అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారండి. మీ లైఫ్లో కూడా ఉన్నారా? హ్యాపీనెస్లో అందరూ మనతో ఉంటారండి. బట్ మనకు అవసరంలో ఉన్నప్పుడు మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారి రూపంలో ఆ దేవుడే మనకు వచ్చి హెల్ప్ చేస్తాడు అని నేను నమ్ముతాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కీమాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కర్రీని దగ్గరికి రానివ్వండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో కొత్తిమీర వేసుకొని దించుకోండి. నేను కొబ్బరి అన్నంలోకి కొంచెం గ్రేవీలా ఉండాలని ఈ కన్సిస్టెన్సీలో దించుకున్నాను. ఇందులో మనకి మంచి ఫ్యాట్స్ ఉంటాయండి. అలాగే కీమాలో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే ఫైబర్ రిచ్ కొబ్బరి అన్నం కూడా తయారు చేసుకున్నాం కదా. కొబ్బరి పాలలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. అలాగే విటమిన్ B12, ఐరన్ కూడా ఉంటాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.